Please do subscribe to Prajabheri News Channel. स्थिरासनं कुरु ध्यानं गजा दीपनमस्तुभ्यं आत्मा ज्योतिप्रकाशकः यावत् पूजां करिष्यामि तावत् त्वं सुस्थिरो भव। दीपराजाय नमः मंगलमूर्तये नमः उद्दीये विश्वजातवेदो भक्तानन्दमः अशोकमध्यमः दीपदेव्ये नमः लक्ष्मी क्षीरसमुद्ररात्मयां श्रीरङ्गदामेश्वरीं दासीभूत समस्तदैवोनितां लोकैकदीपां पुराः श्रीमन्मन्दकलाक्षलब्रह्मेन्द्र गंगाधरम् ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे। मनोहरं महाशान्तं वेदविद्याप्रदायकं निस्वार्थं निरहङ्कारं मनोहर गुरुं भजे। यत्र योगीश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिः ध्रुवाणि निर्मतिर्मम। वागर्थामिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि।
కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అస్మద్గురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివపురాణ మహాసభకి అలాగే ఈశ్వర చరణములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇవాళ మహాభాగ్యమైనటువంటి రోజు. ఇందూరు పట్టణంలో పరమేశ్వరుడి కృపచేత నాకు ఆయన కీర్తిని ఇక్కడ ప్రవచించేటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇచ్చినందుకు ఆయన చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఒక 6 మాసాల కింద అనుకుంటా మన సంకల్పం గట్టిదైతే భగవంతుడి గురించి కీర్తించడానికి సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. ఎంత తొందరగా గడిచిపోతుందంటే మొన్నే కదా భాగవతం చెప్పుకున్నా అన్న భావనలో మనసు చెబుతూ ఉంటే మళ్ళీ శివపురాణానికి మనం అందరం కూడా ఇక్కడ సుఖాశీలం అయిపోయాం. దీనిలో ఒక గమ్మత్తు ఏమిటి అంటే శ్రీమద్భాగవతమేమో ఉమామహేశ్వర ఆలయంలో చెప్పుకున్నాం. అసలు ఈశ్వరుడి దగ్గర కదా శివపురాణం చెప్పుకోవాలి మనం. ఆయన దగ్గరేమో విష్ణు కథ చెప్పుకున్నాం. మరి ఆయన పురాణాన్ని ఆయన దగ్గర చెప్పుకోవచ్చు కదా. ఈశ్వరుడికి సంబంధించింది. భగవంతుడు ఎంత అద్భుతమైనటువంటి కృపను ప్రసరిస్తాడు అంటే ఎప్పుడైనా భగవానుడు ఎవరిని బాగా దగ్గరికి చేర్చుకుంటాడంటే ఎవడైతే భక్తుడు ఉంటాడో వాడి దగ్గరికి చేరుకుంటాడు. మనం ఇవాళ యాదృశ్చికమో అనుకొని చేశారు అనుకోకుండా చేశారు ఈ అయ్యప్ప భక్త బృందం అంతా ఈ శివ మహాపురాణాన్ని బసవ గార్డెన్లో పెట్టారు. బసవుడు అంటే నందీశ్వరుడే కదా. ఆ నంది సన్నిధిలో ఈశ్వరుని యొక్క కథ అంటే భక్తుడి దగ్గరికే ఈశ్వరుడు నడిచొచ్చాడు. కాబట్టి భగవానుడు ఎప్పుడైనా భక్తుడికి అనుగ్రహాన్ని ఇవ్వడానికే వస్తూ ఉంటాడు. మరి అక్కడ మనం నారాయణుడి కథ చెప్పుకున్నాము అంటే మనకు వేదమే చెప్పింది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయకం శివ. శివుడు తన దగ్గర తన కథ చెబితే ఆనందపడే కంటే తన దగ్గర నారాయణుడి కథ చెబితేనే ఆయన ఎక్కువ ఆనందపడతాడు. అందుకని ఆ ఉమామహేశ్వరుడి సన్నిధిలో భాగవతం కృష్ణ కథను, ఉమామహేశ్వరుని యొక్క భక్తుడి సన్నిధిలో ఆయన కథను చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందాము. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే భాగవతం ఎంత ఉరుకులు పరుగుల మధ్యలో మీరందరూ వచ్చారో నేను ఊహించగలను. ఉదయం 9:30 అయిందంటే ఇంట్లో అన్ని పనులన్నీ పక్కన వేసి 10 గంటలకల్లా భాగవతం మంటపానికి ఉన్న పలంగా పరిగెత్తుకుంటూ రావడం. మళ్ళీ మధ్యాహ్నం 3 అయిందంటే మళ్ళీ అలా ఇంటికి వెళ్ళామో లేదు మళ్ళీ పురాణం టైం అయిపోవడం. ఇలా 2 పూటలు ఆ 8-9 రోజులు అసలు ఏ చిత్తము లేకుండా మొత్తం పురాణం మీద ధ్యాస చేత కాస్త ఉరుగులు పరుగులు పెట్టాం. అయినా భగవద్ అనుగ్రహం ఆ బలాన్ని మనకు పరమాత్మ ఇచ్చాడు. మరి శివపురాణాన్ని ఆ ధ్యాస చేత సాయంత్రం 4 నుంచి పెట్టుకుందాం గురువు గారు అని భక్త బృందం కోరితే సరేనండి అన్న. యాదృశ్చికంగా వాళ్ళు ఫోన్ చేసినటువంటి సమయంలో నేను మా ఆదిలాబాద్ పట్టణంలో శ్రీమద్ దేవి భాగవత సప్తాహంలో ఉన్నా. యాదృశ్చికంగా తొందరలోనే సరేనండి అనేసాను. పురాణం అంతా అయిపోయిన తర్వాత ఇదేమిటి సమయం కాని సమయంలో 4 నుంచి 8 అన్నారు అని చాలా ఆలోచనలో పడ్డా. అలా ఆలోచనలో పడితే మళ్ళీ ఈశ్వరుడే నాకు కల్పించినటువంటి ఆ అద్భుతమైన విషయం ఏమిటి అంటే శివపురాణం నిశీ సమయంలో వింటే అధికమైన ఫలితం వస్తుంది అని. సూర్యాస్తమయం జరుగుతూ ఉంటే ఈశ్వర 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 అని
సంకీర్తన జరిగితే ఆ ప్రమదగణాలన్నిటి వెంట ఈ సమయంలోనే ఆయన ఆకాశ మార్గంలో ఎవరు తన గురించి ఆలోచిస్తున్నారా అని ఆయన ఆకాశ మార్గంలో ప్రయాణం చేసేటువంటి సమయమే ఈ సమయం. ఇప్పుడు ఇలా ఇందూరు పట్టణం నుంచి వెళుతూ ఆ ఈశ్వరుడు ఒక్క నిమిషం ఆగిపోయి ఇంతమంది భక్త బృందము నా గురించి ఆలోచిస్తున్నారని మన అందరి యొక్క అడ్రస్ను, మన ఆధార్ కార్డులన్నీ ఆయన లింక్ చేసుకుంటారు. ఈ శరీరం విడిచిన నాడు నంబర్తో సహా ఆయన అన్నీ కూడా ఇచ్చేసి మన అందరికీ కైలాస లోకాన్ని ప్రాప్తింపజేస్తారు. కాబట్టి ఇంత దివ్యమైనటువంటి సమయంలో యాదృశ్చికంగానే ఆ పరమాత్మనే మనకు ఈ సమయం కేటాయించాడని భావన చేస్తూ శివమహాపురాణం చెప్పగలిగేటువంటి, ప్రవచించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ శక్తియుక్తులు నాకు కలిగించినందుకు మరొక్క మారు ఈశ్వరుడి చరణాలకు నమస్కరిస్తూ ఒక్క 2 నిమిషములు ఈశ్వర నామ సంకీర్తన చెప్పి మనం పురాణాన్ని ప్రారంభం చేద్దాం. శంభో మహాదేవ శంకర శివ సంభావయే మనసి శంకరమంబికేశం. ఈశ్వరునికి మనం నమస్కారం చేస్తే ఎలా నమస్కారం చేయాలి అంటే శంకర అంబికేశం. కేవలం నమః పార్వతీపతయే హర హర మహాదేవ అంటే సరిపోదు. అంబతో సమేతంగా అంటే ఆ అమ్మవారితో సమేతంగా ఆయనను కీర్తిస్తేనే ఆయన ఆనందపడతాడు.
అందుకని ఆయనను సాంబ సదాశివుడు అన్నాం. సహా అంబ సమేతాయ, ఆమెతో కలిసినటువంటి రూపమే ఆయనకు ఇష్టం. అందుకనే ప్రార్థన శ్లోకంలో ఏం చెప్పుకుంటున్నాం? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకంతటికి తల్లి తండ్రి ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే. అలాంటి పార్వతీ పరమేశ్వరులను సహ అంబికేశం, అంబతో సమేతంగా ప్రార్థన చేస్తేనే ఆయనకు ఇష్టం. అలా ఆ అంబతో సమేతంగా ఉన్నటువంటి ఆ అర్ధనారీశ్వరుడు ఈశ్వరుని చరణాలకు నమస్కారం చేస్తూ ఇవాళ మనం ఈ యొక్క అద్భుతమైనటువంటి పురాణరాజమైనటువంటి శివమహాపురాణాన్ని ప్రవచించుకోబోతూ ఉన్నాం. మనకు భాగవతం అప్పుడే మనం అందరం కూడా చెప్పుకున్నాం. యుగాలు 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలలో ఆయా యుగములకు యుగ ధర్మాలు చెప్పబడ్డాయి. కృతయుగంలో ఉన్నట్టు నేను ఇప్పుడు ఉంటాను అంటే కలికాలంలో మనం ఉండలేము. త్రేతాయుగంలో రాముడు నడిచినటువంటి 16 గుణములు, 16 దివ్యమైన గుణముల చేత రాముడు శోభించబడ్డాడు. ఎన్నడో లక్షల సంవత్సరముల కింద జరిగినటువంటి రామాయణంలో ఉన్న రామచంద్రుణ్ణి ఇప్పటికీ రామ అని అంటే ఒళ్ళంతా పులకరించిపోయేటట్టుగా రామశబ్దం మనందరికీ ఉత్సాహాన్ని ఇస్తుంది. అంటే రాముడు ఎంత దివ్యమైనటువంటి మార్గంలో నడిచాడో మనం అందరం ఊహించాలి. అందుకనే రామాయణంలో రాముడు అద్భుతంగా కీర్తించబడ్డాడు. రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు పోత పోసినటువంటి ధర్మానికి పోత పోస్తే అది విగ్రహంగా ఏ విధంగా మారుతుందో రాముడి రూపమే మనకు తార్కాణము అని చెప్పింది రామాయణం. వాస్తవానికి రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు ధర్మస్వరూపుడు అని రామాయణంలో కీర్తించిన వాడెవరు? భరతుడు కాదు, లక్ష్మణుడు కాదు, దశరథుడు కాదు, రాముణ్ణి బాగా ప్రేమించేటువంటి ఇష్ట సఖులు ఎవరూ కాదు. రామాయణంలో రాముణ్ణి విగ్రహవాన్ ధర్మః అని కీర్తించినటువంటి వాడు రాక్షసుడైనటువంటి మారీచుడు. మారీచుడే రాముణ్ణి ధర్మాత్ముడు అన్నాడు అంటే ఆయన చేత ఆగ్నేయ అస్త్రము చేత బాధింపబడినటువంటి ఆ మారీచుడే రామో విగ్రహవాన్ ధర్మః అని పలికాడు అంటే రాముని యొక్క గుణము ఎంత అద్భుతమైందో. సీతమ్మను ఎత్తుకురావలసినటువంటి సమయం వచ్చినప్పుడు రావణాసురుడు లంకా నగరము పైన పుష్పక విమానంలో అలా సముద్రం దాటి వెళుతూ సముద్ర గర్భం లోపల తపస్సు చేస్తున్నటువంటి ఋషి ఆకారంలో ఉన్న ఈ మారీచుడిని చూశాడు. చూసి ఒకసారి సముద్ర గర్భం లోపలికి వెళ్ళి, మారీచా ఇక్కడ ఉన్నావేమిటయ్యా, ఈ రూపం ఏమిటి అన్నాడు. వాడి రూపం ఎలా ఉంది అంటే మొత్తం వెంట్రుకలన్నీ వడలు కట్టుకుపోయి జుట్టు వేసుకొని రోజు తపస్సు చేసుకుంటూ సముద్ర గర్భంలో పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. మారీచుడి రాక్షస గుణాలన్నీ పోయి ఋషిలాగా మారిన వాడిని చూసి ఏమిటయ్యా ఇలా ఉన్నావు అని రావణాసురుడు అడిగాడు. వాడు మహామాయావి, అనేకములైనటువంటి క్షుద్ర విద్యలు, మాయా విద్యలు తెలిసినటువంటి వాడు మారీచుడు. అలాంటి విద్యలు తెలిసిన వీడేమిటి ఇలా మారాడు అని రావణాసురుడికి అనుమానం వచ్చి అడిగితే, అలనాడు విశ్వామిత్రుడు చేసినటువంటి యజ్ఞమునకు భంగం కలిగించినటువంటి కారణము చేత రాముడు ఆగ్నేయాస్త్రము చేత నన్ను కొట్టినప్పుడు ఆ అస్త్రము బారిన నేను ఈ సముద్రంలో వచ్చి పడ్డానయ్యా. మళ్ళీ నేను కనబడితే ఏ బాణంతో కొడతాడో అని గుర్తుపట్టకుండా ఇలా ఋషిలాగా మారి సముద్ర గర్భంలోనే ఉండిపోయాను అని రావణాసురుడితో చెప్పాట. చెప్పగానే రావణాసురుడు అన్నట్ట, సీతమ్మను ఎత్తుకురావలసినటువంటి అవసరం ఉన్నది మారీచా, నువ్వు నాకు సహాయం చేయాలి అన్నాడు. రాముడుండగా సీతమ్మను
దగ్గరికి కూడా నువ్వు వెళ్ళలేవు రావణ అని మారీచుడు చెప్పాడు. ఎందుకు అంటే ఒక్క బాణం దెబ్బకే రాముడి శక్తి ఏమిటో మారీచుడికి తెలుసు. అందుకని రావణాసురుడు అన్నట్ట, నీవు మాయలేడిలాగా వేషం కట్టావు అంటే రాముడు అటు వెళ్ళిపోతాడు, నేను సీతను ఎత్తుకొని వస్తానయ్యా అన్నాడు. ఎంత చెప్పినా వినలేదు రావణాసురుడు. అందుకని చెప్పాడు, ఒరే రాముడి జోలికి వెళ్ళకురా, ఎందుకంటే రాముడు విగ్రహవాన్ ధర్మ, ధర్మానికే పోత పోసినటువంటి రూపం రామచంద్రుడు. కాబట్టి ధర్మం జోలికి వెళ్ళావా నీవు సర్వనాశనం కాక తప్పదు రావణ, ఇప్పటికైనా మనసు మార్చుకో అని అనేక రకాలుగా చెప్పి చూశాడు. అయినా మారీచుడు వినక బంగారు లేడిలాగా మారాడు, రాముడి చేతిలో హతమైనాడు. ఇదంతా రామాయణంలో మనకు విదితమే. త్రేతాయుగంలో మరి రామచంద్రుడు ఏ విధంగానైతే ధర్మమును అనుసరించాడో ఆ ధర్మాన్ని మనం ఇప్పుడు కలియుగంలో అనుసరించగలమా? అది ఎంతటి దుస్సాధ్యమో. రామచంద్రుడు 16 దివ్యమైనటువంటి గుణాలను కలిగి ఉంటే అందులో ఒకే ఒక్క దివ్య గుణాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే జీవితంలో నిజంగా అంతకు మించినటువంటి భాగ్యం ఇంకొకటి లేదు. ఏమిటి అంటే నిజంగా రాముడు అవలంబించినటువంటి మంచి మార్గాలలో పితృవాక్య పరిపాలన, తండ్రి చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా పాటించాడు. ఇప్పుడు ఏ ఇంట్లో ఏ కొడుకులు ఒరే నువ్వు అడవికి వెళ్ళరా అంటే ఏ కొడుకులైనా వెళ్తారా? తల్లిదండ్రులనే అడవిలో వేసేస్తూ ఉన్నారు వృద్ధాశ్రమాల పేరిట. కాబట్టి అలాంటి ఆలోచనలు అసలు కలియుగంలో పట్టనే పట్టవు. కానీ ఒక్క గుణాన్ని మాత్రం ఏ యుగంలోనైనా మనం ఆచరించవచ్చు. చాలా సులభమైనటువంటి మార్గం అది. రాముడికి ఉన్న 16 గుణాలలో ఒక గుణం ఏమిటి అంటే ఎవరైనా వ్యక్తి కలిశారంటే రామచంద్రుడే మొట్టమొదలు వాళ్ళను పలకరించేవాడట. దాన్ని ప్రథమ సంభాషణం అంటారు. అంటే ఇప్పుడు ఇలాగే మీరు ఇక్కడ పురాణం వినడానికి వచ్చారు. ఇందులో వచ్చిన వాళ్ళు దాదాపు ప్రతి 10 మంది ఒక 10 మందికి పరిచయం ఉన్న వాళ్ళే ఉంటారు. కానీ రోజు మీరు కలుసుకోలేరు కదా. పురాణం పుణ్యమా అని ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎన్నో నెలల తర్వాత కూడా కలిసిన వాళ్ళు ఉన్నారు. కలవగానే అదిగో అక్కడ ఉన్న ఆ వదనమ్మ ఇక్కడికి వచ్చింది, ఆయన ఇక్కడికి వచ్చాడు, ఆయన ముందు నాకు నమస్తే పెడితేనే నేను నమస్తే పెడతాను అని మనసులో అనుకుంటే అది రామలక్షణం కాదు. ఆయనకు తెలియకుండా మీరే ఆయన దగ్గరికి వెళ్ళి బాగున్నారా, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని మొట్టమొదలు పలకరించారనుకోండి, ఆ ఎదుటి వ్యక్తిలో మీ పట్ల భావన అద్భుతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ ప్రథమ సంభాషణం అనే ఈ ఒక్క గుణాన్ని రాముడి నుంచి మనం ఏ యుగంలోనైనా నేర్చుకోవచ్చు. ఎంత అద్భుతమైనటువంటి గుణము అంటే ఈ లక్షణమే లేక కలియుగం లోపల చాలా కుటుంబాలు, అనేకమైనటువంటి కుటుంబాలు, అన్నదమ్ముల మధ్య అనేకమైనటువంటి పురపత్సాలు బాగా ఏర్పడుతూ ఉన్నాయి. పెద్దవాడని చిన్నవాడిని ఏదో ఒక చిన్న మాటనో అంటే చిన్నవాడు అలిగి అన్న మొదలు మాట్లాడితే నేను మాట్లాడతానని ఆయన, వాడు చిన్నవాడు కదా వాడు నాతో మాట్లాడితే నేనే మాట్లాడతానని ఈయన, ఇద్దరు మూతి ముడుచుకొని ఉంచుకొని జీవితంలో మాట్లాడుకోకుండానే శరీరాలు విడిచిపెడుతున్న కుటుంబాలు ఎన్నున్నాయో. భార్యాభర్తల మధ్య అంతే. అలా చిన్న చిన్న విషయాలకు వాళ్ళు ముందు పలకరిస్తేనే నేను పలుకుతానన్న ఈ మాట చేత మన జీవితంలో చాలా కోల్పోతూ ఉన్నాం. రాముడికి ఉన్న ఈ ఒక్క గుణాన్ని మనం గనక అలవాటు చేసుకున్నామా, ప్రథమ సంభాషణం. ఏది ఏమైనా సరే అన్నయ్య తిట్టాడే అనుకుందాం, తమ్ముడు వెళ్ళి ఒరే అన్నయ్య అని గట్టిగా కౌగిలించుకుంటే ఆ అన్నయ్య మెడబట్టి బయటకు గెంటిస్తాడా? గట్టిగా తమ్ముడు అని ఆలింగనం చేసుకోడు. అదే తమ్ముడు దగ్గరికి వెళ్ళి ఒరే తమ్ముడు పెద్దవాడిని ఒక మాట అంటే అన్నానురా, నీకు నేను నాకు నువ్వు కాకపోతే ఇంకెవరు అని ఆ అన్నయ్య వెళ్ళి తమ్ముడి దగ్గరికి వెళితే అన్నయ్యని మెడబట్టి మరి గెంటేస్తాడా ఏమిటి? ఎంత అద్భుతంగా ఆ సంబంధం బాంధవ్యాలు కుదురుతాయి. భార్యాభర్తలైనా స్నేహితుల మధ్య అయినా ఏదైనా రాముడికి ఉన్న ఈ లక్షణాన్ని మనం గుర్తు చేసుకుంటే, మనం అలవాటు చేసుకుంటే జీవితంలో మానవ సంబంధాలు బ్రహ్మాండముగా ఉంటాయి.
ఇదిగో ఈ సంబంధ బాంధవ్యము చేతనే ఒక 20-25 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఒక్క మాట మీద నిలబడి వాళ్ళందరూ కూడగలుపుకొని ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతూ ఉన్నారు. మీ అందరి చేత పలకరించబడుతూ ఉన్నారు, మీ అందరి చేత వాళ్ళు కీర్తింపబడుతూ ఉన్నారు. ఇదంతా రాముడికి ఉన్నటువంటి మంచి లక్షణం. ఇది త్రేతాయుగపు లక్షణం. మరి ఆ త్రేతాయుగంలో ఉన్నటువంటి ఇన్ని లక్షణాలను, ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఇన్ని లక్షణాలను మనము అసలు కలియుగంలో వాటిని పాటించగలమా అంటే చాలా చాలా దుర్భేద్యము. కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో ఏం చేస్తే ముక్తి లభిస్తుంది అంటే కేవలం భగవత్ చింతన ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుంది. ఎలాంటి యజ్ఞములు యాగములు చేయవలసిన పని లేదు. గొప్ప గొప్ప అర్చనలు, గొప్ప గొప్ప అభిషేకములు, గొప్ప గొప్ప భగవదారాధనలు చేయవలసినటువంటి పని లేదు. ఇదిగో ఇలా 10 మంది కలిసి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇలాంటి సత్సాంగత్యం చేస్తే చాలక కలియుగంలో ముక్తి వైపుకు మనం మార్గాన్ని ఏర్పరచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఒక్కసారి ఈశ్వర, శివ, నారాయణ ఏ నామం తోచితే ఆ నామాన్ని మనము కలియుగంలో మన నోటి వెంట ఒక్కసారి పలికితే చాలు, ఆ పరమాత్మ మనకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి అలాంటి కలియుగంలో మనం అందరం ఉండి చాలా చాలా సులభమైనటువంటి మార్గము ద్వారా భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం అందరం వచ్చి కూర్చొని ఉన్నాం. నిజంగా ఇది చాలా సులభమైనటువంటి మార్గము అని చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఒక 2-3 గంటలు, ఒక 4 గంటలు కదలకుండా కుర్చీలో అలా కూర్చోవడం అంటే నిజంగా ఎంత కష్టమో కదా. ఎంత కష్టమో అది కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ సుఖాసీనంగా ఉండాలని మంచి మంచి తివాచీలు ఇక్కడ వేసి మంచి కుర్చీలను ఏర్పాటు చేశారు ఈ యొక్క నిర్వాహకులు. కాబట్టి మీ అందరి చిత్తము ఈశ్వర చరణముల మీద. మీరంతా ఈ 8 రోజులు పరమేశ్వరుని అనుగ్రహం కొరకు మాత్రమే నేను ఇక్కడ కూర్చొని ఉన్నానన్న భావనతో ఎవరైతే ఇక్కడ కూర్చుంటామో తప్పనిసరిగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. మనమందరం ఇక్కడ కూర్చున్నది ఏదో ఆశించి కాదు, కేవలం ఈశ్వరానుగ్రహం కొరకు మాత్రమే, భగవదానుగ్రహం కొరకు మాత్రమే మనమందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ భగవదానుగ్రహము కలియుగంలో కేవలం స్మరణ ద్వారా, ఈశ్వరుని యొక్క నామ సంకీర్తన వినడం ద్వారా, ఈశ్వరుని యొక్క పురాణమును వినడం ద్వారా మాత్రమే మనమందరం కూడా పొందగలుగుతాం. కాబట్టి అద్భుతంగా వ్యాస పరమాత్మ ఈ యుగ ధర్మాలను అనుసరించి కలియుగంలో మానవులందరూ మందబుద్ధులై ఉంటారని, యుగ ధర్మం ప్రకారంగా వేదములను అభ్యసించేవాడు ఉండడని ఒక్కటిగా ఉన్నటువంటి వేదమును 4 భాగాలుగా విభజించారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగాలుగా దాన్ని విభజన చేశారు. మరి ఈ 4 వేదములు అయ్యా మీరందరూ చదువుకొని భగవంతుడి గురించి తెలుసుకోండి అన్నాడు. మంచి మంచి పండితులే వేదం చదవడం లేదు. మరి మూఢులైనటువంటి ప్రజలు ఏ విధంగా ఈ వేదాన్ని చదవగలరు? ఒకవేళ వేదాన్ని చదువుకున్నా ఓం నమో అగ్రే వధాచ చదూరే వధాచ చ నమో, రుద్రం చెప్పింది నమో అగ్రే వధాచ చదూరే వధాచ చ. ఈశ్వరుడు అగ్రే వధాయ చ దూరే వధాయ చ అంటే చెడును సంహరించేవాడు అని అర్థం. వధాయ చ. అలా ఆ రుద్రపాఠమును సుస్వరంగా చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ రుద్రమును సుస్వరంగా నేర్చుకున్నా రుద్రంలో ఉన్నటువంటి ఆంతర్యమును తెలుసుకునే వాళ్ళు ఎంతమంది? ఆ ఈశ్వరుణ్ణి ఓం నమస్తే
ఈశ్వరుణ్ణి అద్భుతంగా వేదము కీర్తించిన మాదిరిగా ఎంతమంది ఆ వేదంతో ఈశ్వరుణ్ణి అర్చించగలం, అభిషేకించగలం? అందుకనే మహానుభావుడు వేదము అందరూ పలకలేరు, అందరికీ సాధ్యం కాదు అని మహానుభావుడు వ్యాస పరమాత్మ వేదార్థమునంతా ఒక చోట చేర్చి మద్వయం బద్వయం చైవ ప్రత్రయం వచతుష్టయం అనాపలింగ పూస్కాని పురాణాని పృథక్ పృథక్. మహానుభావుడు 18 పురాణాలను రచించాడు. మీ అందరూ మీకు భాగవతం పురాణం జరిగినప్పుడు అందరికీ ఇలా స్లిప్పులు ప్రసాదంగా ఇచ్చారు, దాని మీద రాసి ఉంటుంది. మద్వయం మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, 2 పురాణాలు మకారవతం. బద్వయం భవిష్య పురాణం, భాగవతం, దాన్నే భవిష్యోత్తర పురాణము అని అంటాం. బ్రత్రయం బ్ర అనే అక్షరంతో 3 పురాణాలు, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం వకారము చేత 4 పురాణాలను రచించాడు. విష్ణు పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, వామన పురాణము, ఇవి 4. అలాగే అనాపలింగ కూస్కాని, ఒక్కొక్క అక్షరము చేత ఒక్కొక్క పురాణం. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, గా గరుడ పురాణం, స్కా స్కాంద పురాణం, కు కూర్మ పురాణం. ఇలా ఒక్కొక్క అక్షరం చేత ఒక్కొక్క పురాణాన్ని మహానుభావుడు రచించాడు. ఇలా అన్ని పురాణాలను కలిపితే 4,32,000 శ్లోకములు అన్ని పురాణాలలో ఉన్నాయి. ఇప్పుడు చతుర్వేదములకు సంబంధించినటువంటి విషయమంతా తెలుసుకోవాలి అంటే ఈ 18 పురాణాలను చదవండి. 18 పురాణాలను చదవడం అసలు సాధ్యమేనా? 4,32,000 శ్లోకములు. కలియుగ ప్రమాణం ప్రకారంగా 4,32,000 సంవత్సరాలు కలియుగం. రోజుకొక శ్లోకం చదివినా కలియుగం అంతమయ్యేటప్పటికి మొత్తం శ్లోకాలు అయిపోతాయి. అసలు కలియుగం అంతా మనం బతుకుంటామా? 50 ఏళ్ళు బ్రతికితే మహా గొప్ప. అంటే నువ్వు 50 శ్లోకాలు చదివేటప్పటికే అంత తప్పగట్టేస్తావు. 50,000 శ్లోకాలు కూడా చదవలేవు. మరి ఎప్పుడు మనం వేదార్థమును తెలుసుకోగలం? అందుకనే మహానుభావుడు మన అందరినీ ఉద్ధరించడం కొరకు కొన్ని పురాణాలలో అద్భుతమైనటువంటి ఆ భగవద్ అనుగ్రహాన్ని చేర్చాడు. అందుకనే 18 పురాణాంతర్గతంగా ఇందాక చెప్పినటువంటి శ్లోకంలో మరి ఎక్కడ శివపురాణం అని ఉటంకించి లేదు కదా అన్న అనుమానం మనకు రావచ్చు. వాయు పురాణం అంటేనే శివపురాణం. వచతుష్టయం అన్నా కదా, వకారంతో 4 పురాణాలు కదా. విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం. వాయు పురాణం అంటేనే శివపురాణము అని అర్థం. కాబట్టి శివపురాణం అంటే వేరే ఏదో కాదు, వాయు పురాణమే. ఇప్పుడు మనం అందరం అష్టాదశ పురాణ అంతర్గతమైనటువంటి వకారాంతర్గతంగా ఉన్నటువంటి వాయు పురాణాన్ని మనం అందరం కూడా చర్చిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే శివుడు అంటేనే పంచభూతాత్మకుడైనటువంటి వాడు. పంచభూతాలతోనే ఏర్పడినటువంటి పంచముఖుడైనటువంటి సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన రూపంలో ఆ ఈశ్వరుడు మనందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి ఆ ఈశ్వరుణ్ణి వాయుపురాణాంతర్గతంగా మనం అందరం కూడా దాన్ని శివమహాపురాణము అని మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. అలాంటి అద్భుతమైనటువంటి శివపురాణాన్ని అష్టాదశ పురాణాంతర్గతంగా వ్యాస పరమాత్మ మన అందరికీ అందించాడు. ఈ పురాణములు ఏదైనా ఎక్కడ ప్రారంభమైంది అంటే వ్యాస పరమాత్మ వేదములను విభజించి 18 పురాణాలను రచించిన తర్వాత ఈ పురాణములను తన అత్యంత ఆప్తుడైనటువంటి తన ప్రియ శిష్యుడైనటువంటి సూత యోగీంద్రుడికి తెలియజేశాడు. ఆయననే రోమహర్షణుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు రోమహర్షణుడు అని పిలుస్తారు అంటే, మీరు ఏదైనా బాగా ఇష్టం ఉన్న ఏదో సినిమా చూశారనుకోండి, లేదా ఒక అద్భుతమైనటువంటి కథను
ఒక అద్భుతమైనటువంటి పురాణాన్నో లేదా మనసుకు నచ్చిన మంచి పాటనో పద్యాన్నో విన్నారనుకోండి, మనకు తెలియకుండానే శరీరం అంతా జలధరించిపోతూ ఉంటుంది. అలా వెంట్రుకలు మనకు తెలియకుండానే నిక్కపరుచుకుంటూ ఉంటాయి. ఈ సూత బ్రహ్మ ఎప్పుడైతే పురాణం చెప్పడం ప్రారంభం చేస్తాడో వినేవాళ్ళ రోమాలన్నీ నిక్కపరుచుకొని ఉంటాయట. అంత అద్భుతంగా పురాణాన్ని చెబుతూ ఉంటాడట. అందుకనే రోమహర్షణ, రోమములన్నీ హర్షించి నిక్కబడుస్తాయి కాబట్టి ఆయన పేరు రోమహర్షణుడు అన్నారు. అలా 18 పురాణాలను తన శిష్యరత్నమైనటువంటి సూత బ్రహ్మకు తెలియజేశారు. ఈ సూత బ్రహ్మ వ్యాస పరమాత్మ ముఖతః ఈ 18 పురాణాలను పూర్తిగా విని ఆయన లోక సంచారం చేస్తూ చేస్తూ ఒకానొక సమయం లోపల శౌనకాది మహాములందరూ నైమిషారణ్య క్షేత్రములో వాళ్ళందరూ దీర్ఘ సత్రయాగము చేస్తూ ఉంటే అక్కడికి చేరుకున్నాడు ఈ రోమహర్షణుడు సూత బ్రహ్మ. చేరుకోగానే వాళ్ళందరూ నమస్కారం చేశాక అలా వస్తూ ఉంటేనే ఈ శౌనకాది మహాములందరూ ఎదురు వెళ్ళి ఆయనకు పాదపూజలన్నీ చేసి, రోమహర్షణ సూత బ్రహ్మ నీవు వచ్చావు అంటే ఇంకా మాకు పండగనేనయ్యా, కాబట్టి ఏదైనా అద్భుతమైనటువంటి పురాణ రాగమును మాకు వినిపించవలసింది అని అడిగితే రోమహర్షణుడు అద్భుతంగా ఆనందపడి సూత బ్రహ్మ ఈ శౌనకాది మహామునులకు చెప్పినటువంటి వాయు పురాణమును, చెప్పినటువంటి శివ పురాణాన్ని మనమందరం కూడా ఇవాళ వినబోతూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆ రోమహర్షణుడు అలా వస్తూ ఉంటే ఎప్పుడైతే నైమిషారణ్య క్షేత్రంలో ప్రవేశించాడో నిజంగా ఋషులకు మునులకు అందరికీ ఒక దివ్య జ్ఞానం ఉంటుంది. ఎదుటి వారు ఏమడుగుతారో ముందే పసిగడతారు. అలా రోమహర్షణుడు అనుకుంటూ ఉన్నాడు, ఈసారి నన్ను వీళ్ళంతా ఈశ్వర జ్ఞానాన్ని అడిగేటట్టుగా ఉన్నారు అని. అలా వస్తూనే ఈశ్వరుని నామ సంకీర్తన చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు రోమహర్షణుడు అలా వస్తూ ఉంటే మీరందరే శౌనకాది మహామునులు, మీరందరూ ఇప్పుడు ఆ రోమహర్షణుడిని సూత బ్రహ్మను ఈ శివపురాణం చెప్పమని మనం అందరం కూడా సంకీర్తన చేసి అడిగితే కదా ఆయన ఉప్పొంగి మనకి శివపురాణాన్ని వినిపించేది. కాబట్టి ఒక అద్భుతమైన ఈశ్వర సంకీర్తనతో మనం పురాణం లోపలికి ప్రవేశిద్దాం. ఓం भोला शंकर भगवान की जय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। नमः शिवाय नटेश्वराय। नमः शिवाय नटेश्वराय। उमावराय नमो नमस्ते। उमावराय नमो नमस्ते। उमावराय नमो नमस्ते। उमावराय नमो नमस्ते। नमः शिवाय नटेश्वराय। नमः शिवाय नटेश्वराय। सदमल वाङ्मय सम्पत्कराय। पीठिका मध्यगताय। सदमल वाङ्मय सम्पत्कराय। नरीधराय नगवासाय। नरीधराय नगवासाय। विधुकिरीटाय वेदमयाय। नमो विधुकिरीटाय वेदमयाय। नमः शिवाय नटेश्वराय। नमः शिवाय
మహేశ్వరాయ